justice. We want justice. We want justice. Mamita, Mamita, we want. Mamita, Dr. Mamita, Dr. Mamita, we want justice. We want justice. We want justice. We want justice. Dr. Mamita. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా సెంటర్లో మన క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్తా ఉన్నాయి. జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసిన నిందితుడికి శిక్ష పడాలని చెప్పి ఇప్పటికే 24 గంటల బంధుకు కూడా పిలుపునిచ్చిన కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 4-5 డేస్ బ్యాక్ కలకత్తాలో డాక్టర్ మౌమిత గారు డ్యూటీలో ఉండగా దుర్మార్గులు అత్యంత పైశాచికంగా వారిని హత్య గావించడం అది దుర్మార్గమైన చర్యగా భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సోదరులందరి తరపున, అదేవిధంగా మహిళా గ్రామీణ వైద్య సోదరులందరి తరపున, నల్గొండ జిల్లా గ్రామీణ వైద్య సోదరులందరి తరపున మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దుశ్చర్యలు ఎక్కడ జరిగినా సరే డాక్టర్లను కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైన చట్టం ఇంకేదైనా ఉంటే కూడా తీసుకొచ్చేసి డాక్టర్లను కాపాడుకునే విషయంలో వెనకాడొద్దని చెప్పేసి, అదేవిధంగా మహిళా డాక్టర్స్ డ్యూటీలో ఉండగా, అదేవిధంగా బయట అయినా సరే మహిళా డాక్టర్స్కి ప్రత్యేకమైన సెక్యూరిటీ కల్పించేసి రాజ్యాంగబద్ధంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. అదేవిధంగా కుల సంఘాల వాళ్ళు కావచ్చు, వృత్తి సంఘాల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో వారికి ఉరిశిక్ష పడే విధంగా అందరూ నినాదం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మనము పెద్ద ఎత్తున అల్లరు సృష్టించేసి దోషులను శిక్షించే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జడ్జి గారిని, హైకోర్టు జడ్జి గారిని, సుప్రీంకోర్టు జడ్జి గారిని కోరుకుంటున్నాం. సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం సోదరీమణులకు యావత్ తెలంగాణ గ్రామీణ వైద్యులందరికీ మా యొక్క వినపం, జూనియర్ డాక్టర్ మౌనిత వారికి జరిగిన అన్యాయానికి యావత్తు తెలంగాణ ఇండియాలో ఉన్న వైద్యులందరూ ఆమెకు సాంఘీభావం తెలుపుతున్నాం. అంతేకాకుండా వారిపై చేసిన అత్యాచారాలపై పూర్తి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ డాక్టర్ మౌమిత మత్స్య బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి మహిళా డాక్టర్ డ్యూటీలో చేస్తున్నటువంటి పక్కనే ఉండి దగ్గర ఉండి నమ్మకంతో పైశాచిక ఆనందానికి అతని దుర్మార్గమైన చర్యలు పాల్పడి హత్య కావచ్చినటువంటి డాక్టర్కు అండగా నిలబడాలని, వాళ్ళ ఆత్మకు చేయాలంటే ఇంకో డాక్టర్ ఎక్కడ కూడా భారతదేశంలో ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉండాలంటే నిర్భయ చట్టాలు తీసుకొచ్చా సరిపోదు. వారికి కావాల్సిన శిక్షలు వెంటనే తీర్పులు ఇచ్చి శిక్షించబడితే తప్ప మార్గం లేదు. ఇంకొక డాక్టర్ అన్యాయంగా ప్రజలకు సేవ చేసి ప్రాణాలను కాపాడే డాక్టర్కి రక్షణ లేకపోతే దేశంలో ఎవరు ముందు రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పరంగా రాష్ట్రపతి కానీ, అధికారులు కానీ, ప్రజా పరిపాలకులు కానీ వారిని దృష్టిలో పెట్టి కొత్త చట్టాలు ఏమైనా ఉంటుంది. త్వరలో పార్టీ 2-3 నెలలనే శిక్షణ గావించబడితే న్యాయం జరుగుతుంది. వారికి మద్దతుగా ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా సుస్థ గ్రామీణ సంఘం నల్లగొండ తెలంగాణ జిల్లా నుంచి సంఘీభావం తెలియజేస్తాం. కలకత్తాలో జరిగిన డాక్టర్ మమత గారి అత్యాచారం చాలా బాధాకరం. మహిళలు మా వంతుగా మేము ముందరకొచ్చి సమాజంలో ఒక వృత్తిలో ఉండి కూడా ఎంతోమందికి ప్రాణదానం కాపాడుతున్నాం. అలాంటి సంఘటనలో ఆడవారి మీద అత్యాచారాలు చేయడం చాలా బాధాకరం. ఏ ప్రభుత్వం అయినా సరే ఆడవారికి ఒక హక్కులాగా కల్పించి అత్యాచారం చేసిన వారినే కానీ, ఏ రకంగా చేసిన వారినే కానీ ప్రభుత్వ చట్టాలలో ఒక చట్టం అనేది పెద్ద చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాము. వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాము. ఆడవారికి సరైన భద్రత, అదేవిధంగా ఒక చట్టం అనేది గట్టిగా తీసుకొచ్చి శిక్ష అనేది గట్టిగా తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం మహిళల తరపున, పురుషుల తరపున, అందరి తరపున కోరుకుంటున్నాము. మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ సుశ్రుత వైద్యుల సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిందితులకు అయితే కఠిన కారాగార శిక్ష, దాంతోపాటు ఉరి తీయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.